కన్యా రాశి ప్రేక్షకులకు స్వాగతం. ఉత్తర పాల్గొనే నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, అలానే చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు వచ్చేసి ఈ కన్యా రాశి కింద వస్తాయి. శ్రీ పరాభవ సంవత్సరంలో ఈ కన్యా రాశి వాళ్ళకి శని సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. రాహుకేతు కూడా డిసెంబర్ 5వ తేదీ వరకు రాహుకేతు రాశి పరివర్తన కూడా ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలోను, కేతు యాజ్ ఇట్ ఈస్ సింహంలోను సంచారం చేస్తూ ఉంటారు. డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ జన్మరాశి నుంచి పంచమ స్థానంలోకి రాహువు, అలానే లాభస్థానంలోకి కేతు ఒక సంచారము. ఇక గురువు జూన్ 1వ తేదీ వరకు ఆయన మిథున రాశిలో సంచారం చేస్తూ జూన్ 1వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే కర్కాటక రాశిలో సంచారం చేసి అక్టోబర్ 31వ తేదీ ఆయన సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ కొద్ది రోజులు ఉండి మళ్ళీ వక్రించి మళ్ళీ సంవత్సరం చివరిలో కర్కాటక రాశిలోకే ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా కన్యా రాశి వాళ్ళకి, కన్యా రాశి ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన గమనిక. గోచారం ద్వారా గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలాలు, అలానే రాహుకేతు బలాలని మనము చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఒక రాశికి ఈ సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం అనేది ఉండదు. కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఏళ్ళనాటి శని అయిపోయిందని చెప్తున్నారు కానీ మాకు మంచి జరగట్లేదు అని. ఈ గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలాల వల్లనే మన జీవితంలో అన్నీ జరగవు. మన వైయక్తిక జన్మజాతక రీత్యా శుభకారకత్వం వహించే గ్రహ దశలు జరుగుతూ ఉంటే ఆ సమయం అంతా స్మూత్ గానే వెళ్తూ ఉంటుంది లైఫ్ అనేది. ఆ సమయంలో గురుబలం ఉంటే గనక రెట్టింపు ఫలితాలని అనుభవిస్తాడు ఆ జాతకుడు. గురుబలం లేకపోయినా కూడా ఆ జాతకుడు శుభ ఫలితాలనే పొందుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆ ఒక జాతక రీత్యా శుభకారకత్వం వహించే గ్రహ దశ జరుగుతూ ఉంటుంది కాబట్టి. ఒకవేళ పాపగ్రహ దశాభుక్తి గనక జరుగుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి, ఆ జాతకుడు చాలా ఒడిదుడుకులు లైఫ్‌లో చాలా స్ట్రగల్స్ ఫేస్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. అంటే ప్రతి చోట కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. ఆ సమయంలో గనక గురుబలం వస్తే ఆ గురుబలం ఉన్నన్ని రోజులు ఊపిరి పీల్చుకోగలుగుతాడు అని. అంటే గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలాల వలనే మన జీవితంలో అన్నీ జరగవు. ఓన్లీ అవి సహాయం చేస్తాయి అంతే. గురుబలం అనేది సహాయం చేస్తుంది మనకంతే. ఎప్పుడు మన వైయక్తిక జన్మజాతక రీత్యా పాపగ్రహాల దశాభుక్తి జరుగుతూ మనకి ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా! ఆ సమయంలో గురుబలం అనేది ఆ గురుబలం ఉన్నన్ని రోజులు కాస్త సహాయం చేస్తుంది అని అర్థం. అలానే మీరు చూస్తూ ఉంటారు గోచారం ద్వారా ఈ రాశుల వాళ్ళకి విపరీత రాజయోగం పట్టబోతుంది. ఈ ఒక మాసంలో గజకేసరి యోగం పట్టబోతుంది, లేదా బుధాదిత్య యోగము, ఇట్లాంటివి మీరు చూస్తూ ఉంటారు. గోచారంలో ఇలాంటివేవి వర్తించవు. అవి మన జన్మ జాతకంలో ఉంటే గనక వాళ్ళ దశాభుక్తి వచ్చినప్పుడే అవి యాక్టివేట్ అయ్యి మనకి రిజల్ట్ అనేది యోగదాయక ఫలితాలు అనేది ఇస్తాయి. వాళ్ళ ఒక దశా పీరియడ్ వచ్చినప్పుడే. అలానే గజకేసరి యోగం అనేది 100 మందిలో ఒకరికి ఉంటే ఎక్కువండి. అందులోన మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకే ఈ గజకేసరి యోగం పూర్తిగా సంపూర్ణంగా శుభ ఫలితాలనేది ఇస్తుంది. అలానే శుక్రమహాదశ పట్టబోతుంది అని కూడా చెప్తూ ఉంటారు. శుక్రమహాదశ కూడా అందరికీ యోగించదు. 100కి 20% యోగిస్తుంది అంతే. ఇంక 80% యోగించదు. వాస్తవాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈ కన్యా రాశి వాళ్ళకి శ్రీ పరాభవ సంవత్సరంలో ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు కాలం అనేది మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగరీత్యా కాస్త ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. పనిచేసే చోటు పని భారం అనేది, వర్క్ లోడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలానే ఉద్యోగం చేసే చోటు మీ సీనియర్స్‌తో కావచ్చు, లేదా మీ కొలీగ్స్‌తో కావచ్చు, ఒక అపోజిషన్ ఏర్పడడానికి లేదా ఆర్గ్యుమెంట్ ఏర్పడడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అలానే ఇంట్లో ఉన్న మీ ఒక పెద్దలతో కొంచెం ఆర్గ్యుమెంట్ లాంటిది జరగడము, ఇంట్లో ప్రశాంతంగా లేకుండా ఉండడము, ఉద్యోగరీత్యా స్ట్రెస్‌ఫుల్‌గా ఉండడము, భార్యాభర్తల మధ్య ఎక్కడో ఒక చోటు ఇబ్బందిగా అనిపించడము, ఆ సంబంధ బాంధవ్యాలలో ఎక్కడో ఒక చోటు రిస్ట్రిక్షన్స్ ఏర్పడే సూచనలు మీకు ఎక్కువగా మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు. ప్రతి పనిలో కూడా వెనక్కి పడిపోవడము, ఆటంకాలు అనేది మీరు చూస్తూ వస్తున్నారు ఆల్రెడీ. అలానే ప్రాపర్టీ రిలేటెడ్ కూడా ఆస్తికి సంబంధించిన విషయాలలో కూడా చాలా ఒడిదుడుకులు, డిస్టర్బెన్సెస్ మీరు ఫేస్ చేస్తూ వస్తూ ఉంటారు ఈ సమయంలో. జూన్ 1వ తేదీ తర్వాత లాభస్థలంలోకి గురువు ఒక ప్రవేశం జరుగుతుంది. గురు లాభస్థానంలో సంచారం చేసేటప్పుడు నవమ దృష్టితో సప్తమ స్థానమైన మీన రాశిని చూస్తూ ఉంటాడు. ఈ సమయంలో ముఖ్యంగా ఉద్యోగరీత్యా ఉన్న వివాదాలు దూరమవుతాయి. అలానే ఈ జూన్ వరకు మీరు ఎవరైతే పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతూ ఉంటారో, అవి పోస్ట్‌పోన్ అవ్వడము, సరైన సంబంధాలు రాక ఇబ్బందులు పడుతూ ఉంటారో, ఈ జూన్ 1వ తేదీ నుంచి
సరైన సంబంధాలు రావడము, మీకు పెళ్లి ఫిక్స్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే భార్యాభర్తల మధ్య ఉన్న అవిరోధాలు తగ్గుతాయి. మంచి బాంధవ్యం అనేది ఏర్పడుతాయి. అలానే కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి మంచి సమయం రాబోతున్నది. ఆల్రెడీ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ జూన్ 1వ తేదీ నుంచి చాలా మంచి శుభ ఫలితాలు మీరు చూడబోతున్నారు. అంటే వ్యాపారంలో మీరు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో చాలా ఆదాయ మార్గాలు మీకు విస్తరిస్తూ వెళ్తాయి. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31 ఈ పీరియడ్‌లో ఆదాయంకి పెద్దగా లోటు అనేది ఈ కన్యా రాశి వాళ్ళకి ఉండదు. అలానే ప్రాపర్టీ రిలేటెడ్ ఆస్తికి సంబంధించిన విషయాలలో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో, ఈ సమయంలో ఆ ఒక ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. అలానే విద్యార్థులు చదువుల పట్ల ఆసక్తి చూపిస్తారు. చదువుల పట్ల వాళ్ళు కాన్సంట్రేషన్ పెంచుకుంటూ, వాళ్ళు ముందుకు సాగి మంచి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ సఫలీకృతమవుతారు. అలానే పాత మిత్రులని కలుసుకునే ప్రయత్నం చేస్తారు ఈ సమయంలో. అంటే మీరు మీ క్లాస్‌మేట్ ఎప్పుడో 10 ఇయర్స్ కింద మీరు క్లాసులో చదువుకొనుంటారు. ఈ సమయంలో మిత్రులు మీకు మళ్ళీ కలవడము, వాళ్ళతో మంచిగా హ్యాపీగా కాలం అనేది గడవడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉంటుంది. అలానే వెహికల్ అంటే కొత్తగా వాహనం కొనుగోలు చేయాలి, లేదా ప్రాపర్టీ కొనుగోలు చేయాలి, లేదా ఆస్తి కొనుగోలు ఏదైనా చేయాలి, లేదా ఇల్లు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి ఎక్సలెంట్ పీరియడ్ అండి ఇది. అందులోన ఎవరైతే కాంట్రాక్టర్స్ కొత్త టెండర్స్ కోసం అప్లై చేస్తూ ఉన్నారో, లేదా బిల్డర్స్ కావచ్చు, అలానే ముఖ్యంగా హోటల్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్‌లో ఉన్నవాళ్ళు కావచ్చు, ఈ చెరువుల వ్యాపారం అంటే రొయ్యల వ్యాపారం కావచ్చు, లేదా ఫిష్‌కి సంబంధించిన వ్యాపారస్తులు కావచ్చు, సిమెంట్ వ్యాపారస్తులు కావచ్చు, అలానే ఆహ్, ఓ ఇంటికి సంబంధించినది ఏదైనా డిజైనింగ్ చేసేవాళ్ళు కావచ్చు. ఇట్లా వాళ్ళందరికీ కూడా మంచి శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఈ ఒక మంచి సమయంలో. అలానే సంతానం విషయంలో ఎవరైతే ఆటంకాలు ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతూ వస్తున్నారో వాళ్ళకి ఈ సమయంలో సంతానం ఏర్పడే సూచనలు. అంటే మీ ఇంటికి కొత్త వ్యక్తి ప్రవేశం అండి. అది పెళ్లి కావచ్చు, ఒక సంతానం కావచ్చు. ఇట్లాంటివి మీకు శుభ ఫలితాలు ఎక్కువగా ఉండే ఆస్కారాలుంటాయి. అలానే ఈ సమయంలో ఫారిన్ ట్రావెల్ కూడా మీకు ఉంటుంది. ఈ ఒక 5 మాసాలలో మీరు కావాలంటే చూడొచ్చు. ఈ ఈ ఒక అక్టోబర్ 31వ తేదీ తర్వాత ఈ గురువు రాశి మార్పు అనేది జరుగుతుంది. అంటే అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు లాభస్థలంలో ఉంటాడు. అక్టోబర్ 31వ తేదీ తర్వాత వ్యయస్థలంలోకి ప్రవేశిస్తున్నారు. అక్టోబర్ తర్వాత అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ సమయం అనేది అంతగా బాగుండదు. ఈ సమయంలో కాస్త ఆరోగ్యరీత్యా ఖర్చుల విషయాలలో, అలానే ఉద్యోగం, వ్యాపారంకి సంబంధించిన విషయాల్లో మేజర్ డిసిషన్స్ తీసుకోవడానికి ఇది మంచి సమయం అయితే కాదు. ఈ సమయంలో కాస్త మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కన్యా రాశిలో పుట్టిన ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాల వాళ్ళకి గురు సంచారము, శని సంచారము ఎప్పుడు ఫేవరబుల్‌గా ఉంటుందో చూద్దాం. గురు సంచారము జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19వ తేదీ వరకు ఎక్సలెంట్‌గా ఉంటుంది. అలానే అక్టోబర్ 31వ తేదీ తర్వాత వీళ్ళకి మళ్ళీ ఎక్సలెంట్‌గా ఉండబోతుంది. అలానే శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు వీళ్ళకి శని సంచారం అనుకూలిస్తుంది. అలానే హస్త నక్షత్రంలో పుట్టిన జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ సమయంలో దశమ స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా గురు సంచారం వలన వీళ్ళకి మేజర్‌గా డిస్టర్బెన్స్ అనేది ఉండదు. జాబ్ రీత్యా వీళ్ళకి అనుకూలతలు ఏర్పడుతున్నాయి ఈ సమయంలో. అలానే వీళ్ళకి మళ్ళీ ఆగస్ట్ 19వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురు సంచారం ఎక్సలెంట్‌గా ఉంటుంది. అంటే మీరు ఈ సమయంలో ఏదైనా మంచి మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో ఈ సమయంలో గనక మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 దాటిన తర్వాత మీకు శని సంచారం అనుకూలిస్తుంది. అలానే చిత్తా నక్షత్రం 1, 2 పాదాల జాతక వాళ్ళకి గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? జూన్ 18 నుంచి ఆగస్ట్ 19, అలానే అక్టోబర్ 31 తేదీ తర్వాత గురు సంచారం వలన మంచి అనుకూలతలు ఏర్పడుతున్నాయి. అలానే శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు మాత్రమే శని సంచారము వీళ్ళకి బాగుంటుంది. కన్యా రాశిలో పుట్టిన ప్రతి నక్షత్రం వాళ్ళు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా తప్పనిసరిగా మృత్యుంజయ మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. శివ సహస్రనామం ఎంత చదువుకుంటారో మీకు అంత మంచిది. లేదా ఓం నమ శివాయ రోజుకు 1000 సార్లు, 2000 సార్లు మీ ఇష్టం. ఎంత చదువుకుంటారో మీకు అంత ఇంకా పుష్టి ఇస్తుంది ఈ సమయంలో. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ కావాలి. సింపుల్ రెమెడీస్ ఉంటాయి, మీరే కష్టపడి చేసుకోవాలి. అలాంటి రెమెడీస్ ఉంటాయి. ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.